హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ స్పీడ్ న్యూస్. నీట్ యూజీ క్వశ్చన్ పేపర్ లీక్ కేసులో మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. గుజరాత్లోని గోధ్రాలో ఉన్న జై జలరాం స్కూల్ ఓనర్ దీక్షిత్ పటేల్ ఒక్కో విద్యార్థి నుంచి 10 లక్షలు డిమాండ్ చేసి 27 మందికి పేపర్ లీక్ చేసినట్లు ఆరోపణలున్నాయి. ఆ స్కూల్లో నీట్ యూజీ పరీక్ష కూడా నిర్వహించారు. కాగా ఈ కేసులో గుజరాత్ పోలీసులు చేసిన 6వ అరెస్ట్ ఇది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు గెలిచిన తర్వాత తొలిసారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించనున్నారు. గొల్లపల్లిలో ఉదయం పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని సాయంత్రం పిఠాపురం వారాహి సభలో ప్రసంగించనున్నారు పవన్. అనంతరం అధికారులతో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షిస్తారు. 3 రోజుల పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పవన్ పాల్గొంటారు. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు జన సైనికులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 4న ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో ఆయన సమావేశమవుతారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించి నిధుల కేటాయింపులపై సీఎం వారితో చర్చిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. విభజన హామీలపై కూడా చర్చించనున్నట్లు సమాచారం. సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన ఎంపీలు ఢిల్లీలోని అధికారిక నివాసాలకు ఈ నెల 11 లోపు ఖాళీ చేయాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ ఎస్టేట్స్ నోటీసులు ఇచ్చింది. విజయం సాధించిన సిట్టింగ్ ఎంపీలు గతంలో కేటాయించిన నివాసాల్లో అలాగే కొనసాగుతారు. బంగ్లాలను ఖాళీ చేయాల్సిన వారిలో స్మృతి ఇరానీ, ఆర్కే సింగ్, అర్జున్ ముండా, రాజీవ్ చంద్రశేఖర్, మురళీధరన్, భారతీ పవార్ తదితర ప్రముఖులు కూడా ఉన్నారు. తాను పార్టీ మారుతున్నాననే వార్తలు పూర్తిగా వాస్తవమని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఆమె ఎక్స్ లో పేర్కొన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. తనకు కేసీఆర్ సముచిత స్థానం కల్పించాలని, పార్టీ మారాల్సిన అవసరం లేదన్నారు సబిత. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తారని స్పష్టం చేశారు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. దేశంలో నిషేధిత సౌత్ కొరియన్ సాంగ్స్ విన్నాడని 22 ఏళ్ల యువకుడిని నార్త్ కొరియా ప్రభుత్వం పబ్లిక్ లో ఉరితీసినట్లు సమాచారం. దేశం విడిచి వెళ్లిన 649 మంది సాక్ష్యాలతో నార్త్ కొరియా మానవ హక్కుల సంఘం ఓ నివేదిక విడుదల చేసింది. 60 సౌత్ కొరియన్ సాంగ్స్ వినడంతో పాటు 3 సినిమాలు చూశాడని హాంగ్డే ప్రావిన్స్ లోని వ్యక్తిని 2022లో పబ్లిక్ గా ఉరితీసినట్లు నివేదిక వెల్లడించింది. కాగా ఉరి వార్తలను నార్త్ కొరియా కొట్టిపారేసింది. ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై 3వ సంతకం పెట్టినట్టు చంద్రబాబు పెనుమాక సభలో వెల్లడించారు. వీటిల్లో 5K భోజనం చేయొచ్చని, త్వరలో 183 అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తామన్నారు బాబు. నైపుణ్య కేంద్రాల ద్వారా యువతకు ఉద్యోగాల కల్పన కోసం శిక్షణ ఇస్తామని తెలిపారు సీఎం. రాష్ట్రంలో ఇప్పుడు ప్రజాప్రభుత్వం ఉంది, నిరంతరం కష్టపడి పనిచేస్తామన్నారు. ప్రజలు నిండు మనస్సుతో ఆశీర్వదించి సహకరించాలని కోరారు ఏపీ సీఎం చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పెద్ద కొజియాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అరుదైన పరిస్థితి నెలకొంది. 7 విద్యార్థులకు 7 టీచర్లు పనిచేస్తున్నారు. గత ఏడాది 22 మంది పిల్లలు ఉండేవారు. వారిలో 10th పూర్తయిన 4 వెళ్లిపోగా 18 మంది మిగిలారు. ఈ విద్యా సంవత్సరంలో 11 మంది ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లిపోయారు. దీంతో 3, 4, 6, 7 తరగతుల్లో 7 మాత్రమే మిగిలారు. దీనిపై త్వరలోనే చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. పశ్చిమ బెంగాల్లోని చోప్రాలో నడి రోడ్డుపై ఓ మహిళను దారుణంగా కొట్టిన ఘటనపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆందోళన వ్యక్తం చేశారు. మతతత్వ పాలనలో మాత్రమే ఉండే క్రూరత్వాన్ని గుర్తు చేస్తూ బెంగాల్లో ఓ భయంకరమైన వీడియో వెలుగులోకి వచ్చిందన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు. పరిస్థితిని మరింత దిగజార్చడానికి టీఎంసీ నేతలు ఈ చర్యను సమర్థిస్తున్నారని, మమత పాలిస్తున్న బెంగాల్లో మహిళలకు రక్షణ లేదని ఎక్స్ లో ట్వీట్ చేశారు కేంద్ర మంత్రి నడ్డా. ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం ను వచ్చే ఏడాది భారత్ లో ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. ఇది ఫ్రాన్స్ లోని లావ్రే మ్యూజియం కన్నా 2 ఇంతలు పెద్దగా ఉంటుందని చెప్పారు. ఇదే విషయమై ఫ్రాన్స్ తో ఒప్పందం జరిగిందని జోధ్పూర్ లో మీడియాతో పేర్కొన్నారు కేంద్ర మంత్రి. ప్రపంచంలోని అతిపెద్ద మ్యూజియాన్ని ఏర్పాటు చేసే ప్రాజెక్టులో పాల్పంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు మంత్రి తెలిపారు. నేతల వలసలతో ఇప్పటికే సతమతమవుతున్న బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలిలా ఉంది. ఆ పార్టీ ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య కాంగ్రెస్ లో చేరున్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు మరో 2 ఎమ్మెల్సీలు సైతం హస్తం తీర్థం పుచ్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన సందర్భంగా ఆయన సలహాదారు నరేందర్ రెడ్డితో సారయ్య భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చేరికలపై చర్చించారు. దీనిపై 2 రోజుల్లో స్పష్టత రానుంది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇవాళ పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు. దీనిపై చర్చకు లోక్సభలో కేంద్రం 16 గంటల సమయాన్ని కేటాయించింది. మరోవైపు ఇదే సమయంలో నీట్ పేపర్ లీకేజీ, నిరుద్యోగం, అగ్నిపథ్, ద్రవ్యోల్బణం వంటి అంశాలను ప్రతిపక్షాలు లేవనెత్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర గ్రూప్ సబ్జెక్టుల డిమాండ్ పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ నేతల ట్రాప్ లో నిరుద్యోగులు పడొద్దని సూచించారు. నిరుద్యోగుల ఆశలు నెరవేర్చేందుకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. కాగా నిన్న నిరుద్యోగ జేఏసీ నాయకుడు మోతీలాల్ తో బల్మూరి చర్చలు విఫలమయ్యాయి. ప్రభుత్వం తమ సమస్యలపై స్పందించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని జేఏసీ హెచ్చరించింది.
ఏపీ డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు సంబంధించి నేడు ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. రాష్ట్రంలో 3.20 లక్షల వరకు సీట్లుండగా వీటిని ఆన్లైన్ విధానంలో భర్తీ చేయనున్నారు. కాగా ఈసారి బీబీఏ, బీసీఏ, బీఎంఎస్ కోర్సులకు అఖిల భారత విద్యామండలి పరిధిలోకి వెళ్లాయి. దీంతో చాలా కాలేజీలు ఏఐసిటి నుంచి పర్మిషన్లు పొందే ప్రక్రియ ఆలస్యం కావడంతో ఈ ఏడాది అడ్మిషన్లకు జాప్యం జరిగింది. తెలంగాణ పాలిటెక్నిక్ కాలేజీలో ప్రవేశాలకు సంబంధించి 2024-25 విద్యా సంవత్సరానికి గాను మొదటి విడత సీట్లను కేటాయించారు. ప్రభుత్వ కళాశాలల్లో 11,583, ప్రైవేట్ కాలేజీలో 9,307 సీట్లను భర్తీ చేసినట్లు అధికారులు తెలిపారు. మరో 8,041 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ప్రవేశం పొందిన విద్యార్థులు ఈ నెల 13 నుంచి 16 మధ్య సంబంధిత కళాశాలల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. జూలై 18 నుంచి క్లాసులు ప్రారంభం కానున్నాయి. మణిపూర్ ప్రజల సమస్యలను కేంద్రం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ మండిపడ్డారు. అనేక కార్యక్రమాల్లో పాల్గొనే ప్రధాని మోదీకి మణిపూర్ను సందర్శించేందుకు సమయం దొరకడం లేదని విమర్శించారు. కనీసం అక్కడి ప్రజాప్రతినిధులను చర్చించేందుకు సిద్ధంగా లేరని ఫైర్ అయ్యారు. గతేడాది మే నెలలో ఆ రాష్ట్రంలో కుకీ, మైతేయి తెగల మధ్య మొదలైన ఘర్షణలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 225 మంది చనిపోయారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి జో బైడెన్ ను డెమోక్రటిక్ పార్టీ తప్పించిందనే వార్తలు వస్తున్నాయి. వీటికి బలం చేకూర్చేలా రిపబ్లికన్ పార్టీ నేత నిక్కీ హేలీ కీలక వ్యాఖ్యలు చేశారు. బైడెన్ స్థానంలో యువ అభ్యర్థిని తెచ్చే యోజనలో డెమోక్రటిక్ పార్టీ ఉందన్నారు. అందుకు రిపబ్లికన్లు సిద్ధంగా ఉండాలన్నారు. కాగా బైడెన్ ఆరోగ్యంపై అనుమానాలు సభల్లో తరబడడానికి గురికావడంతో ఆయనపై సొంత పార్టీలో వ్యతిరేకత వస్తోంది. ప్రధానమంత్రి మోడీ పుట్టినరోజు సెప్టెంబర్ 17న ఒడిశాలో సుభద్ర యోజన పథకాన్ని ప్రారంభిస్తామని సీఎం మోహన్ చరణ్ తెలిపారు. మహిళలకు 50,000 చొప్పున గిఫ్ట్ వోచర్ల పంపిణీకి పథకం తీసుకురానున్నట్లు ఓ కార్యక్రమంలో చెప్పారు. త్వరలోనే పూరి జగన్నాథుడి రథయాత్ర, స్వామివారి విలువైన వస్తువుల జాబితా తయారు చేసి ఏమైనా అక్రమాలు జరిగినట్లు గుర్తిస్తే దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు సీఎం మోహన్ చరణ్. బాలీవుడ్ సీనియర్ నటుడు టీఎంసీ ఎంపీ శత్రుఘ్న సిన్హా వైరల్ ఫీవర్ తో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి మెరుగ్గానే ఉందని, ఇవాళ డిశ్చార్జ్ అవుతారని సమాచారం. పని ఒత్తిడితో ఆయన అనారోగ్యానికి గురవ్వగా కుటుంబీకులు ఆసుపత్రిలో చేర్చించారు. ఇటీవలే శత్రుఘ్న కూతురు సోనాక్షి ప్రియుడు జహీర్ ఇక్బాల్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ పెళ్లి కార్యక్రమాలతో జూన్ నెలంతా ఆయన బిజీగా గడిపారు. మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ సుజాత సౌనిక్ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఆ రాష్ట్ర 64 ఏళ్ల చరిత్రలో ఈ పదవి చేపట్టిన తొలి మహిళగా ఆమె ఘనత సాధించారు. 1987 బ్యాచ్ కు చెందిన ఆమె హెల్త్ కేర్, ఫైనాన్స్, ఎడ్యుకేషన్, డిజాస్టర్ మేనేజ్మెంట్ తదితర విభాగాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. కాగా ఆమె భర్త మనోజ్ సౌనిక్ కూడా గతంలో సీఎస్ గా పనిచేశారు. ప్రస్తుతం హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఏపీ మాజీ సీఎం జగన్ ను తాను కలిసినట్టు జరుగుతున్న ప్రచారాన్ని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఎక్స్ లో ఖండించారు. జగన్ తో భేటీ అయినట్లు కొందరు నీచులు ఫేక్ ఫోటోలు సృష్టించారు. ఈ వార్తలను ఎప్పుడు నమ్మొద్దు, నేనెప్పుడు జగన్ ను కలవలేదని పోస్ట్ చేశారు. కాగా కాంగ్రెస్ లో వైసీపీని విలీనం చేసేందుకు డీకే ద్వారా జగన్ రాయబారం చేసినట్లుగా ఓ పేపర్ క్లిప్ ను టీడీపీ, జేఎస్పీ శ్రేణులు వైరల్ చేసిన విషయం తెలిసిందే. ఇవాళ కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి రాగా భారతీయ న్యాయ సంహిత 2023 కింద మొదటి ఎఫ్ఐఆర్ నమోదైంది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లోని ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఆక్రమించి విక్రయాలు చేసిన చిరు వ్యాపారులపై కామ్లా మార్కెట్ పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 285 ప్రకారం ఆ వ్యాపారిపై కేసు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో జూన్ మాసంలో సాధారణ వర్షపాతం 91.2 మిల్లీమీటర్లు కాగా 143.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. శ్రీ సత్యసాయి జిల్లాలో అత్యధికంగా 180% వర్షపాతం కురగా ఆ తర్వాత అనంతపురం 177 నిలిచినట్లు తెలిపింది. నైరుతి రుతుపవనాల కారణంగా రాయలసీమలోని 8 జిల్లాలు, అనకాపల్లి, నెల్లూరు జిల్లాల్లో అధిక వర్షపాతం, మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది. ఈ నెలలోనూ సమృద్ధిగానే వానలు కురుస్తాయని అంచనా వేసింది. ప్రభాస్, నాగశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కిన కల్కి మూవీ కలెక్షన్లలో ప్రభంజనం సృష్టిస్తోంది. విడుదలైన 4 రోజుల్లోనే ఈ చిత్రం 500 కోట్లకు పైగా వసూలు రాబట్టినట్లు వైజయంతి మూవీస్ ట్వీట్ చేసింది. శనివారం వరకు ఈ చిత్రం 415 కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో అమితాబ్, కమల్, దీపిక వంటి స్టార్లు కీలక పాత్రలు పోషించారు. ఆల్రౌండర్ క్రికెటర్ రవీంద్ర జడేజా భారత జట్టుకు అద్భుతమైన ప్రదర్శన చేశారని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. అంతర్జాతీయ టీ20లో ఏళ్లుగా అద్భుత ప్రదర్శన చేసినందుకు జడేజా ధన్యవాదాలు తెలిపారు ప్రధాని. స్పిన్ బౌలింగ్, స్టైలిష్ స్ట్రోక్ ప్లే, ఫీల్డింగ్ తో క్రికెట్ ప్రేక్షకుల మన్ననలు పొందారని ఎక్స్ లో ట్వీట్ చేశారు మోదీ. భవిష్యత్తు కార్యాచరణకు బెస్ట్ విషెస్ అని తెలిపారు పీఎం. తాజాగా జడేజా అంతర్జాతీయ టీ20 మ్యాచ్లకు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. టీ20 ప్రపంచ కప్ లో చరిత్రలోనే తొలిసారిగా ఈ సీజన్ లోనే అత్యధికంగా 20 జట్లు పాల్గొన్నాయి. ఈ ప్రపంచ కప్ అమెరికా, ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా వంటి జట్లకు మరపురానిది. ఆతిథ్య హోదాలో తొలిసారి వరల్డ్ కప్ లో ఆడిన యుఎస్ఏ అద్భుత ఆటతో సూపర్ 8 కు చేరి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక ఆఫ్ఘన్ జట్టు న్యూజిలాండ్, ఆస్ట్రేలియాను చిత్తు చేసి తొలిసారి సెమీస్ చేరింది. మరోవైపు సఫారీలు మొదటిసారి వరల్డ్ కప్ ఫైనల్ కు చేరగా విజయానికి అడుగు దూరంలో తడబడ్డారు.
యూరో ఛాంపియన్షిప్ 2024 రౌండ్ ఆఫ్ 16లో జార్జియాను స్పెయిన్ జట్టు 4-1 గోల్స్ తేడాతో చిత్తు చేసింది. తొలి అర్ధ భాగంలో ఇరు జట్ల ఆటగాళ్లు చెరో గోల్ చేయగా రెండో భాగంలో స్పెయిన్ ఆటగాళ్లు రెచ్చిపోయి 3 గోల్స్ చేశారు. దీంతో ఆ జట్టు క్వార్టర్ ఫైనల్స్ కు దూసుకెళ్లింది. మరో మ్యాచ్ లో స్లోవేకియాపై ఇంగ్లాండ్ 2-1 తేడాతో విజయం సాధించి క్వార్టర్స్ కు చేరింది. టీ20 ప్రపంచ కప్ లో భారత్ ను విశ్వవిజేతగా నిలిపిన రోహిత్ ఆ ఫార్మాట్ కు గుడ్ బై చెప్పడంతో సారథిగా ఆయన వారసుడెవరనే చర్చ నెలకొంది. హార్దిక్, సూర్య, బుమ్రా వంటి పేర్లు ప్రస్తావనకు వస్తున్న జట్టు దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. జింబాబ్వే టూర్ కు గిల్ ను కెప్టెన్ గా ఎంపిక చేసినా అది తాత్కాలికమేనని తెలుస్తోంది. దీంతో కొత్త కోచ్ వచ్చాకే సారథిని ఎంపిక చేస్తారనేది తెలియాల్సి ఉంది. మరిన్ని వార్తల సమాహారంతో రేపు మళ్ళీ కలుద్దాం. నమస్తే.